జ్ఞానవంతులు శీలవంతులు ఉత్తమ గతిని పొందుతారు. ఇక పాపాత్ములు దుఃఖితులై నానా యాతనలను అనుభవిస్తారు. వారు తాము జీవితంలో చేసిన పాపపుణ్యాలను విధిగా అనుభవిస్తారు. ఆ తరువాత కర్మయోగాన్ని అనుసరించి ఆదివ్యాధుల్ని అనుభవిస్తారు. ఇంత జరిగినా వారికి జీవితంపై ఆశ పోదు. ఈ సమయంలోనే మృత్యు స్వరూపమైన కాలము ఒక పాము వలె ఇంటి ముందుకు చేరి ఊహించని విధంగా దేహానికి సన్నిహితమవుతుంది. పాపులందరూ బ్రతికి ఉన్నంతకాలం ఇహలోకంలో దుఃఖాల్ని, మరణించిన తరువాత యమలోకంలో యమ బాధల్ని అనుభవిస్తారు. బాల్యం, యవ్వనం, నడిమి వయస్సు గడిచేటంత వరకు తాము చేసిన పూర్వపుణ్యం ఏదైనా ఉంటే దానివల్ల కొన్ని సత్ఫలితాలు కలిగినా ఇక చివరికి వారు చేసిన దుష్కర్మల ఫలితంగా వృద్ధాప్యంలో వ్యాధుల చేత పీడింపబడతారు. అంత బాధపడుతున్నా ఇంకా వారికి జీవించాలనే ఆశ ఉంటుంది. కానీ బలీయమైన కాల ప్రభావం చేత ఒకానొక సమయం